మామిడి పుణ్యమా అంటూ భీష్మ ఏకాదశి రోజున విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దర్శనం అయితే జరిగింది. ఎంతో అదృష్టం ఉంటే గానీ ఈ భీష్మ ఏకాదశి రోజున అమ్మ దర్శనం కలగదు సామాన్యులకైతే మటుకు. దీనికంటే కారణం మా పవన్ గాడు. వీడే అండి పవను. వీళ్ళ సిస్టర్ మ్యారేజ్‌కి పిలవబట్టే మేమైతే వెళ్ళాం. అందుకోసమే భీష్మ ఏకాదశి రోజున అమ్మ దర్శనం జరిగింది. వీళ్ళ సిస్టర్‌ది లవ్ మ్యారేజ్. అటు 2 కుటుంబాలను ఒప్పించి వీళ్ళైతే పెళ్లి చేసుకుంటున్నారు. వీళ్ళ జీవితం 3 పూలు 6 కాయలుగా వర్ధిల్లాలని, ఆ కనకదుర్గమ్మ కరుణా కటాక్షాలు వీళ్ళపైన ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నానని నేనైతే మనకు బంధువులందరూ కూడా వచ్చేసారు. అంతేకాదు ఈ భీష్మ ఏకాదశి రోజున ఈ పెళ్లితో పాటు అమ్మ దర్శనం చేసుకున్నారు. అమ్మ ప్రసాదాన్ని వీళ్ళందరూ కూడా స్వీకరించారు. ఎంతో అదృష్టం కాదు, ఎంతోమంది వచ్చారండి ఆ రోజైతే మనకు చాలా చాలా ఆనందంగా జరిగింది. అక్కడి నుంచి మంగళగిరి పానకాల స్వామి దగ్గరికి వెళ్ళిపోయాం. దిగున మంగళగిరి పానకాల స్వామి ఆలయంలో స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. ఇదంతటికీ కారణం వాడు పిలవబట్టే ఎన్ని కూడా ఒకే రోజులో చూసాం. అంతేకాదు కాశీనాయన శివరాత్రి అన్నదానంకి కూడా భిక్షాటనకైతే వెళ్ళిపోయాము. ఇదంతా కూడా ఒకే రోజులో జరిగింది. ఇన్ని కూడా కలిసి వచ్చినాయి. నాకైతే మటుకు అదృష్టం ఉంటే కానీ ఇలాంటి సంఘటనలు జరగవు మన జీవితంలో కూడా. భీష్మ ఏకాదశి ఆ భీష్ముడి యొక్క కరుణాకటాక్షలు అందరిపైన ఉండాలండో. మా వాడు సెండాప్ కొట్టేసి బాయ్ బాయ్ రా